హాయ్ అండి అందరికీ. మన్నించి ఓ ప్రేమ ఎపిసోడ్ 3 కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మహి సోఫాలో కూర్చొని ఉంది కదా అండి. అలా కూర్చొని మౌనంగా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. మెలకువ వచ్చి లేచేసరికి మహి ఫోన్లో అరవడం విని భయంగా చూసింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఫుల్ పేమెంట్ సెటిల్ చేసి ఫ్లాట్ కీస్ రేపు మార్నింగ్ లోపు నా చేతిలోకి వచ్చేలోగా చూడు. లేదంటే రేపు నీ ప్లేస్లో కొత్త అసిస్టెంట్ ఉంటాడని వార్నింగ్ ఇచ్చాడు. దేవుడా, ఫణికి ఇతనికి అసలు ఏ సంబంధం లేదు. కూల్గా హాయిగా మాట్లాడే ఫణి ఎక్కడా, మాటలతోనే బాణాలు వదిలే ఇతనెక్కడా అనుకుని ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఫణి ఇంకా నేనెందుకు అతడినే తలుచుకుంటున్నాను, వద్దని వదిలేసి వెళ్ళిన వాడి కోసం తనెందుకు ఏడవాలి అనుకుని కళ్ళు తుడుచుకుంది మను. మహి వాళ్ళ సొంత ఇంటి నుంచి కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతున్న విషయం తెలిసి మను అలాగే చూసింది. తన మనసులో చెలరేగుతున్న తుఫాన్ ఇప్పట్లో తీరానికి చేరదని ఆమెకు బాగా అర్థమై అది ఎటు లాక్కెళ్ళి పడేస్తే అటు వెళ్ళడానికి చేతులెత్తేసి కూర్చుంది. ఇప్పుడు తన జీవితం మహి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని తెలుసుకోవడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టలేదు. వచ్చి రావడంతోనే వేరు కాపడం పెడుతున్న క్రెడిట్ కూడా తన ఖాతాలో పడుతుంటే ఏం మాట్లాడలేక నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంది మను. 2 గంటల ముందు డాడీ, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నాను కదా, యూఎస్ కూడా వెళ్ళడం లేదు. మన కంపెనీలోనే ఉండటానికి కూడా సిద్ధమయ్యాను. ఒక్క రోజులో నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పిన మిమ్మల్ని, మీ తెలివితేటల్ని చూసి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నా వల్ల కాదు. వీటన్నిటికీ నేను మిమ్మల్ని, ఫణిని ఎప్పటికీ క్షమించను. ఒక కొడుకుగా నేను నా బాధ్యతల్ని పూర్తి చేసేశాను. ఇప్పుడు మీరు నా మాట వినండి. నేను మన ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుంటున్నాను. రేపటిలోపు అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అన్నాడు మహి. వాట్ అన్నాడు రాజేంద్ర ఆశ్చర్యంగా. ఇక్కడుంటే నా లైఫ్ని నాకంటే ఎక్కువ మీరు రూల్ చేసేలా ఉన్నారు డాడ్. ప్లీజ్ నా జీవితం గురించి డెసిషన్స్ మీరు తీసుకోవడం ఆపండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అన్నాడు మహి ఫ్రస్ట్రేషన్గా అరుస్తూ. సడన్గా జరిగిన సంఘటనలకి మహి కూడా అప్సెట్ అయిన విషయం ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. కొన్నాళ్ళు దూరంగా ఉంటే మను మంచితనానికి ఈ దూరం తగ్గి దగ్గర అవుతుందనే నమ్మకంతో, వాళ్ళకి కూడా ప్రైవసీ ఉంటే త్వరగా దగ్గరవుతారనే ఉద్దేశంతో మహి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. ప్రజెంట్ టైం. రాజేంద్ర కొడుకు ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఫణి ఫోన్కి ఫోన్ చేస్తూ అతని స్నేహితులని అడుగుతూనే ఉన్నాడు. అందరూ ఒకే మాట, ఫణికి మను తప్ప వేరే గర్ల్ ఫ్రెండ్ లేదని. మను అంటే ఫణికి పిచ్చి ప్రేమని చెబుతూ ఉండడంతో అవన్నీ వింటున్న ఆయనకు అసలు ఏం అర్థం కావడం లేదు. అంత ప్రేమించి ఇలా ఎందుకు చేశాడని లోలోపల కృంగిపోయాడు. రేపు పొద్దున్నే 8కి రెడీగా ఉండు. మనం ఇక్కడి నుంచి కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసి విసురుగా రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు మహి. మహి వెళ్ళగానే మను మెదడు నిండా మళ్ళీ ఫణి ఆలోచనలే. ఏడాది వెంట పడితే అప్పుడు అతని లవ్ అని యాక్సెప్ట్ చేసింది. ఆ 3 ఏళ్లలో ఫణిని లవ్ చేసి తప్పు చేశానా అని అనుకోవడానికి ఒక్క రీజన్ కూడా వదల్లేదు. అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. తనకి ఇష్టమైన పువ్వు దగ్గర నుంచి ఇష్టమైన ఫుడ్ వరకు అన్నిటిని మీద కేర్ చూపించి తన మనసంతా నిండిపోయాడు. వై ఫణి ప్లీజ్ కమ్ బ్యాక్ అని మళ్ళీ గుండె నిండా ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు ఫణి వచ్చినా తనకి నేను ఏమవుతాను అనే ప్రశ్న రాగానే తన జీవితం హెల్ లాగా కనిపించడం మొదలైంది. ఈ మానసిక సంఘర్షణలో టైం ఎంతైందో కూడా తెలియలేదు. డోర్ కొట్టిన సౌండ్ విని కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ తీసింది మను. మేడం, పెద్ద మేడం గారు భోజనం చేయడానికి రమ్మన్నారు అని సర్వెంట్ పిలవడంతో ఆకలి లేకపోయినా అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేక వస్తున్నానని చెప్పు అని చెప్పింది మను. ఆమె తల ఆడించి వెళ్ళగానే వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కుని కిందకు వెళ్ళింది. తను వెళ్ళే వరకు తినకుండా అలాగే కూర్చున్న అత్తగారిని చూసి వెళ్ళి పక్కనే కూర్చుంది. నిన్న పెళ్ళి అయిన ఇల్లాలులాగా లేనేలేదు. బంధువులు అందరూ వెళ్ళిపోయారు. పైకి కోపంగా ఉన్న కొడుకుని వెతికించే పనిలో బిజీగా ఉన్నాడు రాజేంద్ర. ఎంత మొహం కడుక్కుని వెళ్ళినా ఏడ్చి ఎర్రగా అయిన కళ్ళు, ఉబ్బిపోయి మొహం చూసి భాగ్య లోలోపల చాలా బాధపడింది. ఆవిడికి మనుని చూసి ఒక బాధ, చిన్న కొడుకు ఏమయ్యాడోనని ఒక బాధ, పెద్ద కొడుకు జీవితం అనుకోకుండా ఇలా అయిందనే ఒక బాధ.
ఇన్ని బాధల్లో ఆవిడ కూడా ఎంత నలిగిపోతుందో మనుకి అర్థం అవుతున్నా తన బాధలో ఆమెను ఓదార్చే స్థితిలో లేక మౌనంగా ఉండిపోయింది. చివరికి ఆవిడే నోరు తెరిచి, మను, నీకు జరిగిన అన్యాయాన్ని నేను మార్చలేను. నా కొడుకు తప్పు చేశాడు. దానికి శిక్షని నువ్వు నా మహీకి వెయ్యకు తల్లీ. వాడు షాక్లో ఉన్నాడు. అందుకే అలా కోపంగా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా నా మహీ ఇలా ఉండడు. ఇప్పుడు మీరిద్దరూ ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేసే కండిషన్లో లేరని నాకు తెలుసు. నీ మనసుకు అయిన గాయం చల్లారేలోపు మహీ కూడా తన షాక్ నుంచి తేరుకుంటాడు. ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది. కాస్త మనసు కుదుట పడ్డాక నిదానంగా ఆలోచించు. నువ్వు గతాన్ని మార్చలేవు. ప్రస్తుతం మాత్రమే నీ చేతిలో ఉంది. గతంలో జీవిస్తూ ప్రజెంట్ని పాడు చేసుకోకు. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, మహీ భార్యవి. ఈ విషయం గుర్తుపెట్టుకుని నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకో. నిదానంగా మహీకి నీ మనసులో స్థానం ఇవ్వు. అక్కడి నుంచి ఫణిని తీసేయి అంటూ ఆవిడొక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏడుస్తూ, భగవంతుడా, ఎందుకు నా మీద ఇంత కక్ష? నా నోటితో ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నావు? ఒక బిడ్డని మర్చిపోయి ఇంకో బిడ్డని బలవంతంగా మించమని చెప్పాల్సిన దుస్థితి తీసుకొచ్చావు. ఈ బాధ పగవాళ్ళకి కూడా వద్దు అని అంటూ పెద్దగా ఏడ్చింది భాగ్య. మను కళ్ళల్లో నుంచి కన్నీటి వరద తప్ప వేరే మాట లేదు. రాత్రి డిన్నర్ టైంకి కూడా మహీ ఇంటికి రాలేదు. 11 గంటలకు అవుతుండగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. భోజనం చేయకుండా పడుకుంటూ నాకు బెడ్ షేర్ చేసుకునే అలవాటు లేదని గట్టిగా చెప్పడంతో మను మాట్లాడకుండా బ్లాంకెట్ తీసుకుని సోఫాలో పడుకుంది. లైట్ ఆఫ్ చేసి పడుకున్నారనే గానీ ఇద్దరూ నిద్రపోలేదు. ఒక్క రోజులో లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందో తలుచుకుని వాళ్ళ పరిస్థితిని వాళ్ళే తిట్టుకుంటూ పడుకున్నారు. పొద్దునే మను లేచేసరికి మహీ బెడ్ మీద లేకపోవడంతో తను లేచి బ్లాంకెట్ మడతపెట్టి మహీ బెడ్ని కూడా సర్ది స్నానానికి వెళ్ళి రెడీ అవ్వగానే సర్వెంట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. మను కిందకి వెళ్ళబోతుండగా మహీ పైకి వస్తూ మెట్ల మీద ఎదురుపడ్డాడు. మను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగానే మహీ కిందకి వచ్చి తన లగేజ్ కారులో పెట్టమని సర్వెంట్కి చెప్పడంతో అతను పైకి వెళ్ళాడు. సర్వెంట్ మను మహీ లగేజ్ తీసుకువెళ్ళి కారులో పెట్టాడు. రాజేంద్ర మను చుట్టూ చెయ్యి వేసి కొడుకు వైపు చూసి, ప్లీజ్ నా మీద కోపం మను మీద చూపించకు మహీ. తనకి సంతోషంగా ఉండే హక్కు ఉంది. అర్థం చేసుకో అని అన్నాడు రాజేంద్ర. సరే డాడ్ అన్నాడు మహీ. కొత్త ఇంట్లో ఇద్దరూ పరాయి వాళ్ళలా ఉండేవారు. ఒకే గదిలో ఉన్నా మాట్లాడుకునేవారు కాదు. మను మనసులో ఒకే ప్రశ్న, నన్ను ప్రేమించినవాడు ఎందుకు వదిలేశాడు అని. మహీ మనసులో ఒకే బాధ, నా జీవితాన్ని అడగకుండా ఎందుకు మార్చేశారు అని. ఒకరోజు రాత్రి మనుకి జ్వరం వచ్చింది. మహీ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. రాత్రంతా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఉదయం మను కళ్ళు తెరిచింది. మీకు నాపై కోపం లేదా అని అడిగింది. మహీ నవ్వాడు. నువ్వు తప్పు చెయ్యలేదు, నేను కూడా చెయ్యలేదు, పరిస్థితులు తప్పు చేశాయి అన్నాడు. ఆ మాట మను గుండెల్లో నిలిచిపోయింది. 1 సంవత్సరం గడిచింది. మెల్లగా కలిసిపోయారు వాళ్ళ